ఆ పీడిఎఫ్ జస్ట్ నేను డౌన్లోడ్ చేసిన అంతే, వెళ్ళిపోయింది సిస్టంలో డ్రర్ అని ఏదో రన్ అయింది. అదేంటంటే లైక్ అన్న ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది అనమాట. వచ్చింది అది. సో దానికి పీడిఎఫ్కి క్లిక్ చేసి మొత్తం హ్యాకింగ్ అనేది మొత్తం అయిపోయింది అనమాట. సో మస్తు బాధపడుతుంది. నేను చాలా అంటే చాలా జాగ్రత్త ఉంటా. అట్లాంటిది నేనే మోసపోయినా అంటే ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నేను అప్పటికి ఇమ్రాన్ అన్నది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే అంటే లైక్ మేమైతే అనుకోలేము ఇలాంటిది వీడియో తీస్తామని. ఇప్పుడు వరకు అయితే నేనైతే నా ఛానల్లో కూడా ఇలాంటి వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. అదేంటంటే లైక్ అన్న ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది అనమాట. ఎట్లయింది ఏం లేదు డీటెయిల్గా చెప్పాలంటే దానికి పెద్ద స్టోరీ ఉంది. అంటే తెలియకుండా అన్న ఒక మెయిల్ వస్తే మెయిల్ని క్లిక్ చేసిండు. క్లిక్ చేయగానే అంటే లైక్ ఒక ప్రమోషనల్ టైప్గా వచ్చింది అది. సో దానికి పీడిఎఫ్కి క్లిక్ చేసి మొత్తం హ్యాకింగ్ అనేది మొత్తం అయిపోయింది అనమాట. సో మస్తు బాధపడుతుంది. అసలు ఎట్లయింది ఏంది స్టోరీ మొత్తం? యాక్చువల్లీ అది అందరూ ఇవాళ రేపు ఏంటంటే లింక్ క్లిక్ చేయొద్దు, లింక్ క్లిక్ చేస్తే హ్యాక్ అవుతుంది అంటే ఎక్కువ అవేర్నెస్ లింక్ దాని గురించినది. బట్ నా ఛానల్ తెలియకుండా అంటే ఒక కంపెనీ నుంచి నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చేసి అమౌంట్ అంతా మాట్లాడుకున్న తర్వాత దాంట్లో ఇంకోటి ఏంటంటే నీకు కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తాము, ఆ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వమని వచ్చింది. అంటే మైక్స్, లైట్స్. అర్థమైంది. లైక్ ఒక పేజ్ ఏదైతే ఉంటుందో డీల్స్ లాగా, లైక్ కెమెరాస్, లైట్స్ కానీ ఫోన్స్ కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మనకు లింక్ పంపిస్తారు. లింక్తో మనం ప్రమోట్ చేసినాం అనుకో మనకు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. సో అట్లాంటి ప్రమోషన్ వచ్చింది. దాంట్లో నాకు నేను చాలా అంటే చాలా జాగ్రత్త ఉంటా. అట్లాంటిది నేనే మోసపోయినా అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. అంటే దాంట్లో మీ అన్నీ ఓకే ఉన్నాయి, ఎక్కడ డౌట్ రాలేదు. ఒక పీడిఎఫ్ పంపించాను అనమాట. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్లో అగ్రిమెంట్స్ ఉన్నాయి. కంపెనీ అగ్రిమెంట్స్ అంటే నీకు అన్నీ పంపిస్తున్నాను కదా, ఆ అగ్రిమెంట్స్ నువ్వు ఖాళీ జస్ట్ అలా నీ అడ్రస్ పంపిస్తే నేను ఈ ప్రోడక్ట్స్ పంపిస్తాను. ఎక్కడ డౌట్ రాలేదు. అసలు ఏం అడుగుతున్నాడు, ఖాళీ ఒక అడ్రస్ అడుగుతున్నాడు కదా అని. ఇంకోటి ఏంటంటే పేమెంట్స్ అగ్రిమెంట్స్ సైన్ పెట్టి పంపిస్తే నేను నీకు పేమెంట్ పంపిస్తాను. ఆ పీడిఎఫ్ జస్ట్ నేను డౌన్లోడ్ చేసిన అంతే, వెళ్ళిపోయింది. సిస్టంలో డ్రర్ అని ఏదో రన్ అయింది. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఏదో ఉన్నదిరా ఏదో అని. సిస్టమ్ నేను ఆఫ్ చేసేసిన. సిస్టమ్ ఆఫ్ చేసేసి ఆన్ చేసి చూస్తే ఇక అప్పటికి ఏదో ఫైల్ అయితే రన్ అయిపోయింది. అదే నాకు తెలిసి ఇక సిస్టంలో ఉన్న మొత్తం మెయిల్స్ అవన్నీ లాగిన్స్ ఉంటాయి కదా, యాక్సెస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే హ్యాకర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ ముఖం ఉండదు, మూతి ఉండదు, ఏముండదు. అండ్ వాళ్ళు కూడా ఎట్లాంటి హ్యాకర్స్ అంటే లైక్ అందరికీ అవేర్నెస్ కోసం అయితే వీడియో తీస్తున్నాం మేము. సో మా ఛానల్ పోయింది, దానికి చాలా అంటే చాలా ట్రై కూడా చేస్తున్నాం మేము. ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నేను అప్పటికి ఇమ్రాన్ అన్న దగ్గరికి పోయినా అనమాట. అంటే ఒక పని మీద పోయి ఇమ్రాన్ అన్నతో మాట్లాడి చేసి అంతా ఇంటికి వచ్చేసిన. ఇంటికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకున్న తర్వాత నేను చెక్ చేస్తున్నా వీడియోస్ ఎంత చెక్ చేసుకుంటే నా ఛానల్ కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు. నేను అనుకున్నా అమ్మా అయిపోయింది నాకు కన్ఫర్మ్. ఎందుకంటే నాకు మార్నింగ్ ఏదో ఫైల్ రన్ అయిందంటే సిస్టమ్లో అర్థమైంది నాకు. బట్ నాకు అంత డౌట్ రాలేదు. తర్వాత నేను ఎప్పుడైతే ఛానల్ పోయిందో నాకు అర్థమైపోయింది ఏదో అయిందిరా అని. నేను నా రికవరీ మెయిల్ అన్నీ చెక్ చేసుకుంటే అక్కడ ఏమైపోయింది, నా ఫోన్ నెంబర్ రిమూవ్ అయిపోయింది, నా సెక్యూరిటీ అంతా చేంజ్ అయిపోయినాయి. సో లిటరలీ చెప్పాలంటే ఫోన్ చేస్తూనే ఉంటాను అన్నకి అప్పుడప్పుడు ఏడునో ఏం కథ అని. అట్లా మేము అందరం ఒక ప్లాన్ చేసుకున్నాం, లైక్ ఒక మంచిగా సెటప్ చేసుకొని ఒక వీడియోస్ మీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అంత ఎక్విప్మెంట్స్తోని. అది కూడా వీడియో త్వరలోనే వస్తుంది. సో అన్నీ మేము సెట్ చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ఈ మూమెంట్ అనేది మాకైతే ఇట్లా అయిపోయింది. ఫైనల్గా
అయితే ఏం లేదు మాకు అంటే లైక్ మేము చేసేవి ఏ ప్రమోషన్స్ లైక్ ట్రేడింగ్ అవి కూడా చేస్తలేము, ఎందుకంటే చాలా కేసెస్ అవుతున్నాయని. సో ఈ ప్రమోషన్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ కోసమే. ఇప్పుడు ఎవరికన్నా ఒక ప్రోడక్ట్ కావాలంటే దాని గురించి మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యూస్ఫుల్ అయితే తీసుకోవాలి అన్నట్టు అట్లాంటి ప్రోడక్ట్స్ మేము చేస్తామన్నమాట. సో అది కూడా నేను ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నా, దేనికి చాలా అంటే దేనికి ఆశపడకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎవరైనా లింక్గా ఇప్పటి నుంచి లింక్ కాదు, వాళ్ళు డైరెక్ట్ ఏం అగ్రిమెంట్ కానీ లేకుంటే పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తున్నా అని చాలా డెవలప్ అయిపోయారు వాళ్ళు కూడా. సో మనం ఏది చేసినా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏదైతే లింక్ ఉంటుందో అది ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఆ ఈమెయిల్ అడ్రస్ పెట్టకండి. అంతే. నెక్స్ట్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి తోటి మీరు ఎప్పుడు లాగిన్ కాకండి. యూట్యూబ్కి సపరేట్ లింక్ ఉంటుంది, సపరేట్ జీమెయిల్ పెట్టుకోవాలా బెస్ట్. ఎందుకంటే రీకవర్ చేసేటప్పుడు కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం రీకవర్ చేసుకోవాలా మన అకౌంట్ మనము, సో మళ్ళీ మనకు అప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట అది. సో ఫైనల్గా అంటే ఇట్లా చాలా మంది నాకు ఒక మెయిల్ వచ్చింది రీసెంట్లీ, సేమ్ నువ్వు అన్నట్టే ప్రోడక్ట్స్ ఇవి డీల్స్ అవన్నీ చూస్తున్నా, కానీ నువ్వు నాతో అన్నావు కదా ఇట్లా డీల్స్ వచ్చినాయి, నేను అదే చూసిన. మళ్ళీ నేను క్లిక్ చేయలే, ఆ మెయిల్ కూడా నా దగ్గర ఉంది, నేను చూపిస్తా కావాలైతే. సో ఆ మెయిల్ వచ్చింది కానీ నేను మళ్ళీ దాన్ని క్లిక్ చేయలేదు, ఎందుకంటే అంత మంచి అయ్యే టైంలోనే ఇట్లా వచ్చేసింది అనమాట. సో మళ్ళీ దేవుడు ఏందో ఏమో తెలియదు. సో కష్టపడ్డ అకౌంట్ ఏడికోదు, 1,50,000 మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడు సెలబ్రేషన్ చేసినాము, దాని ముందు రోజే సెలబ్రేషన్ చేసినాము, కేక్ కటింగ్ అని సెలబ్రేషన్ చేసిన ఒక 2 daysకి అకౌంట్ వెళ్ళిపోయింది. అంతే. అంటే లైక్ దానికి చాలా హార్డ్ వర్క్ చేసుకుంటాం మేము. ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ రానికి అది ఒక చిన్న నాట్ ఏ జోక్, అది చాలా ట్రై చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్ వరకు వస్తాము. అండ్ మీ సపోర్ట్ ఉన్నందువల్ల ఇందాక వచ్చినాము. సో ఇప్పుడైతే మన అకౌంట్ 100% మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట. సో అది కూడా ఒకళ్ళ త్రూలా లైక్ పేర్లు ఎందుకు కానీ లైక్ కొందరు పేర్లు చెప్పాలి. మన కరీం అని ఉన్నాడు, మిస్టర్ స్ట్రైకర్ కరీం అని, వాడు ఒక 2 days నైట్ చాలా కష్టపడ్డాడు. వాడు నేను మార్నింగ్ 6 వరకు నిద్ర లేకుండా ట్రై చేస్తాము. సో ఫస్ట్ నేను దాని ఛానల్ పోయిన తర్వాత ఏం చేసినాను అనేది అయితే నేను చెప్తాను. ఇమీడియట్గా అయితే సైబర్ సెల్కి వెళ్ళినా, సైబర్ క్రైమ్కి పోయినా, అక్కడ పోయి కంప్లైంట్ అయితే రేజ్ చేసిన. బట్ నా అన్లక్కీ ఏంటంటే ఆ రోజు ఫ్రైడే నైట్, నెక్స్ట్ డే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. సో అక్కడ మనకు అంత టైం దొరకకపోయిండే. తర్వాత ఇమీడియట్ ఇంటికి వచ్చేసి నేనైతే నా సిస్టమ్ అయితే ఫస్ట్ చేసిన పని ఏంటంటే సిస్టమ్ ఫార్మాట్ చేసిన. సో మనకు యాక్ కాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎందులో నుంచి అయితే క్లిక్ చేసినామో అది ఫుల్ ఫార్మాట్ చేయాలి. ఓకే. ఎందుకంటే దాంట్లో ఇంకా వైరస్ ఉండొచ్చు, వానికి ఇంకా యాక్సెస్ ఉండొచ్చు. క్లిక్ చేసి నా బ్యాంక్ పాస్వర్డ్స్, నా బ్యాంక్ లాగిన్స్ అన్ని అందులో ఉన్నాయి. ఫస్ట్ అది ఫార్మాట్ కొట్టి నైట్ ఆ రోజు మొత్తం యూట్యూబ్తో చాట్ చేసినాము. యూట్యూబ్తో చాట్ చేసి యూట్యూబ్స్కి మెయిల్ పెట్టినాము. ఫస్ట్ నా ఛానల్ హ్యాక్ అయింది. సో నా ఛానల్ హ్యాక్ అయిన 3:44కి హ్యాక్ అయింది. వాడు ఏం చేసిండు 7:30కి ఏమో బిట్ కాయిన్ 840కి ఏదో బిట్ కాయిన్ లైవ్ పెట్టిండు. లైవ్ పెట్టి కొలాబ్ చేసిన ఛానల్ కి మొత్తం 1 year ago మొత్తం ఛానల్ అన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి మొత్తం. ఇక టోటల్ గా నేను చూసిన అన్న ఛానల్ పేరు మొత్తం చేంజ్ అయిపోయింది. ఏది స్ట్రాటజీ అని పేరు పెట్టిండు. నమ్మరు ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ కి అకౌంట్ ఒక 2 daysలో అయితే బ్యాక్ కాలేదు. అది మేము చేసిన కష్టం వల్ల, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల దేవుడు ఉండు. సో దానివల్ల మాకు జల్దీ రికవర్ అయిపోయింది అకౌంట్. సో నీకు ఎట్లా అనిపించింది అకౌంట్ పోయినప్పుడు? అంటే లైక్ నీకు నా అనుకున్న వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, అదైతే క్లారిటీగా ఉండొచ్చు. నా ఛానల్ అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే తప్పు నాదే. అవును. ఛానల్ పోయింది, ఒకరి మీద అనుమానం ఉందంటే ఒక 4-5 పేరు చెప్పొచ్చు, ఎందుకంటే మన దుష్మన్లు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవ్వరు కాదు, ఎందుకంటే నా తప్పు ఇది. నేను ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల, PDF ఫైల్ క్లిక్ చేయడం ఛానల్ పోయింది. తర్వాత ఛానల్ పోయిన రాత్రి నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది చాలా సంతోషించారు. వాళ్ళు నాకు తెలిసి ఎవరు అనేది. సో ఆ ఛానల్ పోయిన తర్వాత నా అనుకున్న వాళ్ళు అంటే నేను ఫస్ట్ చెప్తాను, నాకైతే పండు ప్రతి 1 hourకి అయితే కాల్ చేసిండు, అన్న ఎట్లా ఏం టెన్షన్ పడకు వస్తుంది. ఇంకా కాకుండా అంటే నేను ట్రై చేసిన, నాకు తెలిసిన హ్యాకర్స్ ఉన్నారు ఒక 2-3, వాళ్ళ త్రూగా కూడా నేను చేపించి అమౌంట్ అవుతుందన్న కూడా మేము ఒక 20,000 30,000 రికవర్ చేద్దాం, సర్లే అన్న కావాలి ఛానల్ అని చెప్పేసి పక్క వస్తుంది. 45 days అయితే టైం ఇస్తున్నా, అంత లోపలనే ఎట్లా వచ్చేస్తుంది అని చెప్పిండు. సరే అని చెప్పేసి కాంటాక్ట్ ఇచ్చిన, ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. పండు నాకు ప్రతి 1 hourకి ఉన్నాడు. తర్వాత ఇమ్రాన్ అన్న కూడా ఫోన్ చేసి టెన్షన్ పడకు నేను ఉన్నానైతే ఆయన ధైర్యం ఇచ్చిండు. తర్వాత నాకు మెయిన్గా స్ట్రాంగ్గా నిలిచింది ఏంటంటే, అంటే దీంట్లో ఇంకొకరు కూడా నాకు
ఒంటరి విఆర్ ఉన్నాడు కదా, ఒంటరి విఆర్తో కూడా టచ్ ఆయన ఛానల్స్ హ్యాక్ అయినాయి, ఆయన కూడా ధైర్యం ఇచ్చిండు. బట్ ఫైనల్గా నాకు ఈ 2 డేస్లో రావడానికి కారణం అయితే కరీం ఉన్నాడు కదా, మన కరీం మిస్టర్ శేఖర్ అజ్జు పండు వాళ్ళతో ఉంటాడో ఎవరైతే, సో ఆ అన్న అనమాట. సో ఆయన కూడా చాలా హెల్ప్ చేసి ఒక్క రోజులో ఆయన మెయిల్తోని రికవర్ చేసిండు, ఈమెయిల్కి రికవర్ చేసి యూట్యూబ్తోని చాట్ చేసి గూగుల్తోని చాట్ చేసుకుంటా నైట్ 2:30కి అకౌంట్ బ్యాక్ అయింది. సండే రోజు జీమెయిల్ అయితే వచ్చేసింది. నాకు ఛానల్ గురించి అంత టెన్షన్ లేకుండే, అంటే నా మైండ్లో ఫస్ట్ ఏముందంటే నా జీమెయిల్ అకౌంట్, దాంట్లో నా పర్సనల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండే. అంటే నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఛానల్కి నా జీమెయిల్ అకౌంట్కి 2 ఒకటే పెట్టుకున్నాను. అంటే ఇంపార్టెంట్ జీమెయిల్ అకౌంట్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు అన్నీ తీసేసాను. నెక్స్ట్ డే నా జీమెయిల్ వచ్చిన నెక్స్ట్ నైట్ మొత్తం యూట్యూబ్ వచ్చేసింది. ఇప్పుడు మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, కామెడీ టబ్ అని కొడితే మీకు కామెడీ టబ్ రాదు, మై ఛానల్ అని వస్తుంది. ఎందుకంటే అది ఇంకా 1 వీక్ పడుతుంది అనమాట రికవర్ కానీ. టోటల్ రికవర్ అయింది. బట్ ఏంటంటే యూట్యూబ్కి ఆ ఛానల్ మనదా లేదా అనేది అయితే కన్ఫర్మేషన్ రావాలి, ఇంకా రావాలి. అంటే లైక్ ఎందుకంటే ఇంతమంది ట్రై చేస్తారు కదా ఛానల్కి, ఇప్పుడు అటుకెళ్ళి హ్యాక్ అయిపోయింది, ఇటుకెళ్ళి మనోడు చేస్తుంటే కొద్దిగా డిస్టర్బెన్స్లో ఉంది యూట్యూబ్, అంటే ఓవర్ కరెక్ట్ పర్సన్ కాదని. సో ఈ పర్సన్కి ఏదైతే జెన్యున్ పర్సన్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ వెరిఫై కోసం తీసుకొని మొత్తం చేసి ఓకే ఈయననే హోల్డర్ అన్నట్టు అప్పుడు వీళ్ళకి యాక్సెస్ అనేది టోటల్గా ఇస్తారు. సో ఇంకా ఛానల్ అయితే ఒక 99.9% అయితే చేతిలోకి వచ్చింది. సో ఇంకో 1% ఉంది. మీ సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాము. సో అట్లనే మన వ్యూవర్స్కి ఏం చెప్తావు? నిజంగా వాళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలా, ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాను. నేను ఛానల్ పోయిందని చెప్పుకునేంత టైం కూడా నా దగ్గర లేకుండే, బట్ అది వచ్చింది అంత ఎంత స్పీడ్ పోయిందో అంత జల్దీ రికవర్ అయిపోయింది. దానికి నేనైతే పండుగ థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా నాకు అంటే నేను ఆ డిప్రెషన్ పోనీయకుండా నాకు ప్రతి 1 అవర్కి, అంటే అది చిన్న ఛానల్ కూడా కాదన్న, 1,50,000 అంటే నాట్ ఏ జోక్. అది కొన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డ ఛానల్ అది సడన్గా నేను ఫోన్ చేసిన అన్న అంటే పండు నా మెయిల్ హ్యాక్ అయిపోయింది అన్న, రేపటి నుంచి షూట్ పెట్టుకుందాం అనే టైంలోనే హ్యాక్ అయిపోయింది అనగానే అన్న ఇట్లా అన్న ఏంది ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే గిట్ల ఎందుకు అవుతుంది అని అంటే పండు పోతే పోయింది, అకౌంట్ పోతే పోయింది, నాకు అకౌంట్ గురించి ఏం అది లేదు, నాకు మెయిల్ కావాలా, మెయిల్ ఇంపార్టెంట్ అంటాడు. అన్న నాకు తెలిసిన ఉన్నారు కొందరు, నేను కూడా ట్రై చేపిస్తా, నువ్వు కూడా ట్రై చేస్తున్నా అంటే నేను సైబర్ పోతా అని చెప్పి ఫస్ట్ అడిగిపోయాను. ఎట్లా అంటే ఇప్పుడు మన చేతులతోనే అయింది, సో మన చేతిలోనే ఉంటుంది ఏదున్నా. సో మన దగ్గర నుంచి తప్పు అయింది కాబట్టి మనం చాలా మందికి అయితే ఇక కాలు మొక్కియో ఇది చేసో మన అకౌంట్కి అయితే మనము బ్యాక్ తెప్పించుకున్నాం. సో ఈ అకౌంట్కి తెప్పించినందుకు భయ్యా నీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అట్లనే శరత్ అన్న సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ. అంటే ఈ ఛానల్ వచ్చినందుకు మేము ఇంకా కొద్దిగా అరే చేయాలి భయ్య అన్నట్టు. సో మనం అట్లనే ఇంకోటి ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో అది కూడా వీడియో త్వరలోనే వస్తుంది. సో ఏం లేదు. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము యాక్టింగ్ చేయాలి అది ఇది అనుకుంటే సో కింద మెయిల్ ఐడి పెడతాం, మెయిల్ ఐడికి మీ పిక్స్ కానీ ఏదైనా మంచి మీరు తీసిన వీడియోస్ కానీ ఉంటే పంపించండి. సో మేము సెలెక్ట్ చేసుకొని టీంలో అనేది తీసుకుంటాము. సో ఇప్పుడైతే హ్యాపీ కదా, ఇప్పుడైతే హ్యాపీ. బట్ నాకు ఇంకా బాధ ఉంది, ఛానల్ పోయి నాకు నిజంగా మంచి అయిందని అనుకుంటున్నాను. అంటే ఒక సైడ్కి ఏంటంటే పోయిన తర్వాత మనం కష్టంలో ఉన్నప్పుడు మన తోడు ఎవరు ఉంటారు అనేది ఆ టైంలో నాకు తెలిసిందనమాట. అంతే, నాతో పాటు ఎంతో మంది ఉన్నారు, బట్ ఒక్కడు కూడా నాకు కాల్ చేసి నువ్వు టెన్షన్ పడకు నేను ఉన్నా అని అయితే ఎవరు అనలేదు. బట్ నా దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అయితే నాకు అన్నారు. అంటే నేను పేర్లు తీసిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి మాట్లాడారు. బట్ ఒక 2-3 అయితే ఉన్నారు నేను ఛానల్ పోయిందంటే వాళ్ళు సంతోషించారు వాళ్ళు. బట్ టెన్షన్ పడకండి, నాకు ఛానల్ పోయినా ఏం పోయినా నేనైతే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మేము ఒక బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేమైతే కోరుకుంటున్నాం. మీకు బెస్ట్ ఇస్తాము. అట్లనే మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో కూడా చెప్పండి. ఇప్పుడు ఛానల్ అయితే ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది, 1% ఉంది, అది కూడా అయిపోతుంది. సో వితిన్ 2-3 డేస్లో యాక్సిస్ 1 వీక్ తర్వాత అప్లోడ్ చేయడానికి ఇస్తాడు మనకు తెలిసి. వచ్చేస్తావు 2 డేస్లో అయితే వచ్చేస్తుంది. 2-3 డేస్లో నాకు మా పాత టీం వాళ్ళందరూ అయితే సపోర్ట్ చేసారు, వాళ్ళందరూ అయితే తోడుగా ఉన్నారు. సో మెయిన్లీ థ్యాంక్స్ టు ఇమ్రాన్ అన్న కూడా. అన్న ఒక ఛానల్ ఇస్తా ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నా అన్నట్టు చెప్పాను. చాలా ఒక ధైర్యం ఇచ్చేటోళ్ళు కావాలా మనకి, అలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ. సో ఇట్లాంటి టైంలో మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరో ఈజీగా అర్థమవుతుంది. సో అదనమాట. సో ప్రమోషన్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా చూసి 1-2 సార్లు చూసి ఆలోచించి చేయండి అండ్ జాగ్రత్తగా ఉండండి. సో ఇంకేం లేదు. ఫైనల్ నేను ఏం చెప్తున్నానంటే మీ ఛానల్ ఎవరైనా హ్యాక్ అయినా
పోయి 1 year కింద 1 year అయినా పర్లే కదా మాకు చెప్పండి మన కరీం ఉన్నాడు వాడైతే నీకు హెల్ప్ చేస్తాడు. మీకు చెప్తున్నాను కదా, మీరు ఎంత బాధపడ్డారో వాడైతే 2 రోజుల్లో మొత్తం మీ చేతి ఒక 2 to 1 week మ్యాక్స్ 1 week టైంలో మీకైతే అకౌంట్ రికవర్ చేసేస్తారు. కాకపోతే మీ మెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్లు ఏవేవి ఉన్నాయో అది ఒక్కటి గుర్తు పెట్టుకొని అవి కరెక్ట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీకు వచ్చేస్తుంది. సో ఫైనల్ కంగ్రాచులేషన్స్, మన అకౌంట్ నీకు వచ్చేసింది. సో చాలా బాధపడ్డాడు పాపం, ముఖం చూడలే ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా, మళ్ళీ ఈరోజు ముఖం చూస్తున్నాను నేను. సో చలో బెస్ట్ చేయడానికి మేము ట్రై చేస్తుంటాము. అట్లనే రేపటి రోజు అయితే ఆఫీస్ ఓపెన్ చేయాలి. మేమైతే ఫుల్ ఎక్విప్మెంట్స్ అంటే మేము చాలా అప్గ్రేడ్ అయినాం అనమాట. ఆ అప్గ్రేడ్ అయినందుకు కూడా మీ అందరికి ఒక వీడియో పెట్టి అయితే చూపిస్తాను. అది కూడా సో ఎందుకంటే మీ సపోర్ట్ తోటే మేము ఇక్కడ వరకు రీచ్ అయినాం కాబట్టి మేము ఇప్పుడు ఏ అప్గ్రేడ్ అవుతున్నాం ఏమవుతున్నాం అనేది కూడా ఒక వీడియో చేసి అయితే పెడదాం మీకు.